వెల్కమ్ టు భాస్కర్ రావు వంకలపాటి ఫిజిక్స్. అవర్ అనదర్ ఐడి ఫిజిక్స్ భాస్కర్ సార్. ఈ వీడియోలో మనం ప్రమాణాలు ఎలా రాయాలి, కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అంటే కొన్ని భౌతిక రాశులకి మనం ప్రమాణాలు ఎలా రాయాలనేది కన్ఫ్యూజ్లో ఉంటాం కాబట్టి కొందరు తెలియదు కాబట్టి వాటిని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకున్నటువంటి పద్ధతులు సిస్టమ్ చూసినట్లయితే టూ మెథడ్స్ ఉన్నాయి. అంటే సిజిఎస్ సిస్టమ్ ఒకటి ఉంది, అలాగే ఎంకేఎస్ సిస్టమ్ ఒకటి మనకుంది. సిజిఎస్ సిస్టంలో ఫస్ట్ ఇది ఏమో లెంత్కు సంబంధించినటువంటిది, అంటే పొడవు సంబంధించినది. ఇది వచ్చేసేమో మాస్ అంటే ద్రవ్యరాశి సంబంధించింది. ఇది వచ్చేసి టైం సంబంధించినటువంటిది అనమాట. స్టార్టింగ్ ఏమో లెంత్ సంబంధించింది, సెకండ్ వన్ ఏమో మాస్ అంటే ద్రవ్యరాశి సంబంధించింది, అలాగే టైం సంబంధించింది. సి అంటే సెంటీమీటర్స్ అని అర్థం. అంటే సిజిఎస్ సిస్టంలో లెంత్ని మనం దేంతో చెప్తాము, సెంటీమీటర్లో చెప్తాము. అలాగే ద్రవ్యరాశిని మాస్ని దేంతో చెప్తామంటే గ్రామ్స్లో చెప్తాము. అలాగే టైం వచ్చేసి మనం దేంతో చెప్తామంటే సెకండ్స్లో చెప్పడం జరుగుతుంది. అలాగే ఎంకే సిస్టంలో కూడా చూస్తే ఇది వచ్చేసి లెంత్ సంబంధించిన స్టార్టింగ్ లెంతే కదా మనం చెప్పుకుంది. ఇది లెంత్, ఇది మాస్, అలాగే టైం. అంటే లెంత్ అంటే ఇది పొడవు సంబంధించింది, అలాగే ద్రవ్యరాశికి సంబంధించినది, టైం సంబంధించినది. సో ఇక్కడ ఎం అంటే ఇక్కడ వచ్చేసి మీటర్స్ అన్నమాట. అలాగే కే అంటే ఇక్కడ కేజీ అని అర్థం, కిలోగ్రామ్స్. అలాగే ఇక్కడికి వచ్చేసి టైం వచ్చేసి సెకండ్స్. అంటే ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే సి అంటే సెంటీమీటర్స్, అలాగే జి అంటే గ్రామ్స్, ఎస్ అంటే సెకండ్స్. అలాగే ఎంకే సిస్టంలో ఎం అంటే మీటర్స్, కే అంటే కేజీస్, ఎస్ అంటే సెకండ్స్. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. అంటే లెంత్ సంబంధించింది ఏదైనా కావచ్చు, అంటే లెంత్ కావచ్చు, బ్రెడ్త్ అంటే లెంత్ కావచ్చు, వెడల్పు కావచ్చు, హైట్ కావచ్చు, ఎత్తు కావచ్చు, లోతు కావచ్చు, వేవ్ లెంత్ కావచ్చు, థిక్నెస్ అంటే మందం కావచ్చు. ఇలాగా సంబంధించిన లెంత్ సంబంధించిన అన్నిటికి కూడా ఒకటే రకమైనటువంటి యూనిట్స్ ప్రమాణాలు సిజిఎస్ సిస్టంలో చూస్తే సెంటీమీటర్లలో చెప్తారు. అది ఏదైనా సరే అంటే లెంత్, బ్రెడ్త్, హైటు, డెప్త్ అంటాం, లోతు, ఎత్తు, అలాగే ఎడల్పు, ఇలాగ మనం చెప్పుకుంటాం కదా, అవన్నీ సెంటీమీటర్లో చెప్తారు సిజిఎస్ సిస్టంలో. దీన్నే ఎంకే సిస్టంలో ఏం చెప్తాము, మీటర్లలో మనం చెప్తూ ఉంటాం. అలాగే గ్రామ్స్లో చెప్తాము, మా ద్రవ్యరాశిని కేజీలో చెప్తూ ఉంటాము. టైం మటుకు ఎప్పుడు కూడా దేంతో చెప్తాం, సెకండ్స్లోనే మనం చెప్తూ ఉంటాం. అలాగే బ్రిటిష్ వాళ్ళ పద్ధతిని చూస్తే ఎఫ్పిఎస్ అంట, ఎఫ్పిఎస్ మెథడ్. అంటే ఎఫ్పిఎస్ అంటే ఎఫ్ అంటే ఫుట్ అని అడుగులలో చెప్తారు అన్నమాట, పి అంటే పౌండ్, అలాగే పౌండ్స్లో చెప్తారు మాస్ని, ద్రవ్యరాశిని. ఎస్ అంటే సెకండ్స్, వాళ్ళు కూడా టైంని సెకండ్స్లో చెప్పారు. కానీ వీటిని మనకి ప్రజెంట్ ఇవి ఏం వాడట్లేదు కాబట్టి ప్రజెంట్ మనకు ఉన్నటువంటి మెథడ్స్ ఏంటి అంటే సిజిఎస్ సిస్టమ్ ఒకటి, ఎంకే సిజిఎస్ పద్ధతి, ఎంకేఎస్ పద్ధతి. సో మరి వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం ఎలా రాసుకోవచ్చు అనేది మనం ఒకసారి చూసినట్లయితే వీటిని కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఇక్కడ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిజిక్స్ సంబంధించినటువంటి వాటిలలోనే మెయిన్గా ఇప్పుడు స్పీడ్ తీసుకుంటున్నాము. అంటే ఒడి అంటే దూరము బై కాలం, అంటే దూరము బై కాలం, దాన్నే మనం ఒడి అంటాం. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అనేది ఇప్పుడు సిజిఎస్ సిస్టంలో రాయాలనుకోండి, డిస్టెన్స్ అంటే సెంటీమీటరు, టైం అంటే సెకండ్స్. దీని ఇలా కూడా రాసుకోవచ్చు, సెంటీమీటర్ సెకండ్ ఇన్వర్స్ అని కూడా రాసుకోవచ్చు. అది సిజిఎస్ సిస్టంలో. దీన్నే మనము ఎంకే సిస్టంలో గనక రాయాల్సి వస్తే ఇక్కడ డి అంటే డిస్టెన్స్ని మనం దేంట్లో చెప్తాము, మీటర్లలో చెప్తాం కాబట్టి మీటరు బై టైం సెకండ్స్. సో దీన్ని మీటర్ సెకండ్ ఇన్వర్స్ అని కూడా రాసుకోవచ్చు. అలాగే వెలాసిటీ ఇక్కడేమో స్పీడ్ చెప్పాం కదా, ఇప్పుడు వచ్చేసి వెలాసిటీ అంటే వేగం గురించి కనుక చూసినట్లయితే వేగం అంటే ఏం చేస్తాం, స్థానభ్రంశం బై కాలం. స్థానభ్రంశం అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అన్న ఇక్కడ స్థానభ్రంశానికి దూరం మొత్తం కూడా ఒకే రకంగా చెప్తాం కాబట్టి ఇక్కడ కూడా సిజిఎస్ సిస్టంలో సెంటీమీటర్ బై సెకండ్ ఇలా రాసుకోవచ్చు. ఎంకే సిస్టంలో అయితే ఈ మీటర్ బై సెకండ్ ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ త్వరణం, ఇక్కడ యాక్సలరేషన్ రాస్తాను. అంటే యాక్సలరేషన్ అంటే త్వరణము. దీన్ని ఎలా రాసుకోవచ్చు, వేగము బై కాలం, అంటే వెలాసిటీ
వెలాసిటీ బై టైం రాసిన యాక్సలరేషన్. వెలాసిటీకి ఏమని వచ్చేసింది సిజిఎస్ సిస్టంలో సెంటీమీటర్ బై సెకను బై ఏముంది సెకను బై సెకన్ కాబట్టి సెకన్. దీన్ని సెంటీమీటర్ సెకన్ ఇంటూ సెకన్ సెకన్ స్క్వేర్. సో దీన్ని సెంటీమీటర్ సెకన్ ఇన్వర్స్ 2 కూడా రాసుకోవచ్చు. దీన్ని ఎంకే సిస్టంలో రాసుకోవాల్సి వస్తే సెంటీమీటర్ ప్లేస్లో మీటర్ పెట్టేస్తాం, సెకన్ స్క్వేర్, దాన్ని మీటర్ సెకన్ ఇన్వర్స్ 2 ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ అంటే బలానికి రాస్తే F = MA ఫార్ములా. M అంటే మాస్, దీన్ని సిజిఎస్ సిస్టంలో గ్రామ్స్లో చెప్తాము. ఏ అంటే యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏమని వచ్చింది సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ విధంగా రాసుకో, లేదా గ్రామ్ సెంటీమీటర్ సెకన్ ఇన్వర్స్ 2 అని కూడా రాసుకోవచ్చు. అది సిజిఎస్ సిస్టమ్. ఎంకే సిస్టంలో ఈ గ్రామ్ ప్లేస్లో ఏం పెడతాం కేజీ అని పెడతాం, సెంటీమీటర్ ప్లేస్లో మీటర్, సెకన్ ఇన్వర్స్ 2 ఇలాగా రాసుకోవచ్చు. అంటే దీన్నే కేజీ ఇక్కడ, అలాగే మీటర్ సెకన్ ఇన్వర్స్ స్క్వేర్ ఇలాగైనా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని సింపుల్గా డైన్స్లో చెప్తారు, ఇవన్నీ రాయకుండా డైన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇది వచ్చేసేమో న్యూటన్ అని కూడా చెప్పొచ్చు. ఇలా రాసినవి ఈ విధంగా న్యూటన్ అని సింపుల్గా ఫోర్స్ సంబంధించింది మనం రాసుకోవచ్చు. ఇలాగ కొన్నిటికి సంబంధించినటువంటి వాటికి ప్రమాణాలని మనం రాసుకోవచ్చు. ఇక్కడ రిలేషన్ ఏంటంటే గ్రామ్స్ని సెంటీమీటర్లని అలాగే ఎంకే సిస్టంలోకి మార్చాలి. అంటే సిజిఎస్ సిస్టంలోంచి ఎంకే సిస్టంలో మార్చేటట్టుగా మనకి రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాస్తుంటాను, ఒక 1 మీటర్ ఈక్వల్ టు ఎంత 100 సెంటీమీటర్స్. మోస్ట్ ఇంపార్టెంట్, 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. ఇప్పుడు దీని నుంచి ఏ రాసుకోవచ్చు 1 మీటర్ ఈక్వల్ టు 100ని 10 స్క్వేర్ సెంటీమీటర్గా రాసుకోవచ్చు. 10 స్క్వేర్గా 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10 స్క్వేర్. దీని నుంచి సెంటీమీటర్ ఈక్వల్ ఏ రాయొచ్చు అంటే ఇది వస్తే బై అవుతుందిగా 10⁻²2 మీటర్స్. సెంటీమీటర్ని మీటర్లో మార్చుకోవాల్సి వస్తే ఇంటూ 10⁻²తో మల్టిప్లై చేయాలి. అలాగే మీటర్ సెంటీమీటర్ అంటే 10 స్క్వేర్తో అంటే 100తో ఇలా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం రాస్తాం 1 kg = 1000 గ్రామ్స్. ఈ 1000 ఏం రాసుకోవచ్చు 10 క్యూబ్ గ్రామ్గా రాసుకోవచ్చు. దీని నుండి గ్రామ్ ఈక్వల్ టు ఇది ఇటు వస్తే ఏమవుతుంది బై అవుతుంది కాబట్టి 10⁻³ kg. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సెంటీమీటర్ మీటర్లో మార్చుకోవాలంటే 10⁻² మీటర్స్, గ్రామ్స్ కేజీలో మార్చుకోవాలంటే 10⁻³ మనం మల్టిప్లై చేయాలి. ఇంపార్టెంట్ అన్నమాట. సెంటీమీటర్ మీటర్లో మార్చుకోవాలంటే ఇంటూ 10⁻². అలాగే గ్రామ్స్ కేజీలో మార్చుకోవాలంటే 10⁻³ అలాగా మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు. మనకు బాగా అడిగేటువంటి క్వశ్చన్స్లో మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఇస్తాడు, మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇప్పుడు ఏదైనా కిలోమీటర్ ఫర్ అవర్ అని ఇస్తాడు. కిలోమీటర్ ఫర్ అవర్ ఇస్తే కిలోమీటర్ మీటర్లో మార్చుకోవాలంటే ఒక కిలోమీటర్ వచ్చేసి 1000 మీటర్స్. సో కాబట్టి 1000 మీటర్స్ బై అవరు అంటే మనకు వచ్చే 60 మినిట్స్, దాన్ని సెకండ్స్లో మార్చుకోవాలి కాబట్టి 60 మినిట్స్. మళ్ళీ మినిట్స్ని సెకండ్స్లో మార్చుకుంటున్నాం కాబట్టి 60. అర్థం అవుతుందా? 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్ అమ్మా. ఈ మినిట్స్ అలాగే 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం దీని నుంచి 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్ ప్లేస్లో 60 సెకండ్స్ ఇలాగనమాట. ఇది గుర్తుండాలి. ఇప్పుడు ఈ జీరో ఇది సెకండ్స్ కదా, ఈ జీరో పోతుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనం చూసినట్లయితే ఇప్పుడు దీని నుంచి ఎలా రాసుకోవచ్చు దీన్ని అంటే ఇది 5 టైమ్స్ 5లో అంటే 2లో 5 టైమ్స్ పోతుంది, ఇది 3 టైమ్స్. ఓకే, ఇప్పుడు దీన్ని చూస్తే 5 మీటర్స్ బై 18 సెకండ్స్ 5/18 అంటే కిలోమీటర్ పర్ అవర్తో మార్చుకోవాలని దేంతో మల్టిప్లై చేయాలి 5/18తో మనం మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. అర్థం అవుతుందా? అంటే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్ మార్చుకోవాలంటే 5/18తో మల్టిప్లై చేసుకుంటే అలా అవుతుంది. ఒకవేళ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో మార్చుకోవాలనుకోండి ఇది ఇటు రివర్స్ అవుతుంది. అంటే 18/5 కిలోమీటర్ పర్ అవర్ అన్నమాట. ఈ 2 రిలేషన్స్ ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. కిలోమీటర్ పర్ అవర్ని మనం దేంట్లో మార్చుకుంటున్నాం మీటర్ పర్ సెకండ్లో మార్చుకుంటున్నాం. అప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి 5/18తో మల్టిప్లై చేయాలి. గుర్తుంచుకోండి, అప్పుడు ఈ రిలేషన్స్ రాయని అవసరంలా. ఒకవేళ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్ అయితే 18/5తో మల్టిప్లై చేయాలి. ఇది ఎలా రాసామంటే కిలోమీటర్ పర్ అవర్, కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ మీటర్లో మార్చా, అవర్ని సెకండ్స్లో మార్చా. ఎంత 60 × 60 అంటే 3600
అంతే కదా సెకండ్స్. ఎందుకంటే 1 అవర్ అంటే 60 మినిట్స్. ఈ మినిట్స్ మళ్ళీ దేంట్లో మార్చుకున్న సెకండ్స్, కాబట్టి 60 సెకండ్స్. సో వీటిని మనం క్యాల్కులేట్ చేస్తే 5/18 వచ్చింది. అంటే ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్ని 5/18 మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవచ్చు. ఒకవేళ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో అంటే 18/5. చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి వీటిని ఎలా కన్వర్షన్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్గా నేను తీసుకున్నట్లయితే ఎలా రాసుకోవచ్చు అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ వచ్చేసి 36 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తుంది అనుకుందాం. 36 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తుంటే దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి, కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, 36 కిలోమీటర్ పర్ అవర్. మన కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం, 5/18 మీటర్ పర్ సెకండ్ మనం గుర్తుంచుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, కిలోమీటర్ పర్ అవర్ పక్కన ఏం రాస్తున్నా, 5/18 మీటర్ పర్ సెకండ్లోకి పోతుంది. ఇది ఎన్ని టైమ్స్ పోతానికి ఛాన్స్ ఉంది, 2 టైమ్స్. అంతే కదా, 2×16, సో 2 టైమ్స్ పోతుంది. 2 × 5 అంటే 10 మీటర్ పర్ సెకండ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, ఆ విధంగా కన్వర్షను మనం కిలోమీటర్స్ 36 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేశాను. ఎలా చేశాను, 5/18తో మల్టిప్లై చేశాను. అప్పుడు ఈ 36లో 2 టైమ్స్ పోవటం వల్ల 2 × 5 వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్. ఇదే విధంగా నెక్స్ట్ మనకి ఏదన్నా మీటర్ పర్ సెకండ్లోకి ఉన్నదాన్ని కిలోమీటర్ పర్ అవర్లో మార్చామనుకోండి, దానికి రివర్స్. ఓకే, దాని రివర్స్. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మనం తీసుకుందాము. ఇప్పుడు మనకేం ఇచ్చాడు, ఏమనుకుందామంటే ఇదే ఎగ్జాంపుల్ని 10 మీటర్ పర్ సెకండ్ ఉంది, దాన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చమన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్లో అంటే ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ ఉంది కదా, దీని ప్లేస్లో మనం ఏం చేస్తాం, దీన్ని సబ్స్టిట్యూట్ చేసి క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చేస్తాయి. సో ఈ విధంగా అనమాట, దాన్ని అటు ఇటు వోల్టాగా కన్వర్షన్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మనకు మరొకసారి చూడండి, కిలోమీటర్ పర్ అవర్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎంకే సిస్టంలోకి మార్చాలంటే మీటర్లోని సెకండ్స్లో ఉండాలి, కిలోమీటర్ అవర్లో ఉండకూడదు. సో కాబట్టి దాన్ని అలా మార్చడానికి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట. దీని మీద ఇలాంటిగా చేయొచ్చు. నెక్స్ట్ వేరే వీడియోలో ఈ యొక్క మోషన్ గురించి, ఉష్ణం గురించి ఇలా రకరకాలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్ ది బెస్ట్.